హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనకు బూరెల ఆర్డర్ రావడం జరిగింది. ఇప్పుడు లక్ష్మక్క బూరెలు చేయడానికి సిద్ధంగా ఉంది. పొయ్యి మీద పప్పు ఉడకబోస్తుంది. పప్పు ఉడకబెట్టింది, ఇందులో పోసింది. ఇప్పుడు చక్కెరను ఆనకం పడుతుంది. ఎంతక్క చక్కెర? 3 కేజీల పప్పుకి 3 కేజీల చక్కెర పోస్తుంది. చక్కెర పాకం పట్టడానికి ఇందులో కొన్ని వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మంచి ఆకం పట్టుకోవాలి. చక్కెర పాకం పడుతుంది. ఇక్కడ పప్పును ఉడకబోసుకుంది, దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా పప్పును మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. స్విచ్ ఆన్. చక్కెర పాకం వస్తుంది. ఇట్లా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది శనగపిండి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ అందులో వేసుకోవాలి. ముద్దలాగా కానివ్వద్దు. ఇక కుడుక ఇలాచీ పౌడర్ మిక్సీ వేసుకుంది అక్క. అది శనగపిండిలో ఇది వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇట్లా కొంచెం కొంచెం మిక్సీ పట్టుకొని అందులో వేసుకుంటుంది. చూడండి అక్క ఎంత నీట్గా పెట్టుకొని చేస్తుందో. చాలా శుచిగా శుభ్రంగా వేస్తుంది. ప్రతిదీ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది మా దగ్గర. అందుకే మాకు ఎక్కువగా ఆర్డర్స్ వస్తున్నాయి. చాలా రుచిగా కూడా ఉన్నాయని అందరూ మమ్మల్ని మెచ్చుకుంటున్నారు. అందుకే ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఏ చిన్న ఫంక్షన్ అయినా మాకు ఇది కావాలి అది కావాలని అడుగుతున్నారు మమ్మల్ని. మాకెంతో చాలా సంతోషంగా ఉంది. పాకం రెడీ అయినట్టేనా అక్క? ఇక పాకం రెడీ అయినట్టే ఉంది. కొంచెం 3 కేజీల బూరెలు 3 కేజీల పప్పుకి 3 కేజీలన్నర చక్కెర పోసి చేస్తుంది అక్క. చాలా నీట్గా ఎంతో క్వాలిటీతో చేస్తుంది. మన పాకం పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో చూడండి మన నెయ్యి ఎంత బాగా, మంచి ప్యూర్ నెయ్యి, ఆవు నెయ్యి తీసుకొచ్చి వేస్తున్నాం. చాలా మంచి స్మెల్ వస్తుంది. నెయ్యి మంచి క్వాలిటీ నెయ్యితోని ప్రిపేర్ చేస్తుంది అక్క. ఇప్పుడు ఇందులో ఈ పాకంలో మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. దీన్ని మంచిగా పొడి గుల్లలు చేసినాం చూడండి. ఇట్లా చేసుకోవాలి.
మొత్తం ఇలా కలుపుతూ ఉండాలి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని పాకంలో వేసి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇది పిండి గట్టిగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. అప్పటి నుంచి కలుపుతుంది పాపం అక్క. మనం ఇట్లా చాలా కష్టపడితేనే వాటికి టేస్ట్ అనేది వస్తుంది. నార్మల్గా వేసుకునే దానికంటే ఇవి 10-15 డేస్ అయినా కూడా అక్క చేసే బూరెలు ఖరాబ్ కావాలి. చాలా తాజాగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. శనగపప్పు అయినా కూడా ఇది పాకంలో వేసి చేస్తుంది కాబట్టి పాకంలో నెయ్యి వేసి ఇలాచి కుడక అవన్నీ వేసి మంచి క్వాలిటీగా చేస్తుంది. చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. మనం అన్నీ కిరాణా షాపులలో కాకుండా డీమార్ట్కి వెళ్ళి మంచి సరుకుని ఎంచుకొని చేస్తున్నాం. అందుకే మంచి క్వాలిటీ మెయింటైన్ చూడండి ఫ్రెండ్స్. డీమార్ట్లో తీసుకున్నాం ఇవన్నీ. నెయ్యి మాత్రం ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఇంట్లో తయారు చేసిందే. అక్క చాలాసేపటి నుంచి కలుపుతూనే ఉంది. చాలాసేపు అవుతుంది. అవి ఇట్లా చేస్తేనే అవి మంచిగా 10 డేస్ అయినా మంచిగా ఉంటాయని చెప్తుంది. ఎంత దూరమైనా మేము ఆర్డర్ పెడతాము. మీరు ఆర్డర్ చేస్తే మేము ఆన్లైన్లో పంపిస్తాము. ఎక్కడికైనా కూడా ఏ ఫంక్షన్ ఉన్నా మాకు మా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాం. ఇగో బూరెలు చేయడానికి గోధుమ పిండి పోస్తుంది అక్క. మైదాపిండి ఇంట్లో స్వచ్ఛమైన గోధుమ పిండితో చేస్తాను. చెప్పు. తిన్నా మంచిది, తిన్నా కూడా టేస్ట్ ఉంటాయి. అది నేను మాట్లాడు. 3 కిలోల పిండి పోసిన మాట్లాడుతుంది. అయ్యో మైదా పిండి పోస్తే చాలా బాగుంటాయి, కానీ ఆరోగ్యానికి మాత్రం గోధుమ పిండి బాగుంటుందని గోధుమ పిండి పోసి వేస్తుంది అక్క. వాయిస్ కరెక్ట్ మాట్లాడతలేవు సాయి. మన పక్కన చెల్లి పిండిలో కూడా కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకే వేస్తుంది అక్క. మన లక్ష్మి అక్క ఇక పెనం పెట్టింది. ఇవి బూరెలు కాలుస్తుంది. వేడి వేడి బొబ్బట్లు ఇవి ఇన్ని రెడీ అయినాయి. మనకు ఆర్డర్ ఉండడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఈరోజు వేసినాం. మంచిగా నెయ్యి వేసి కాలుస్తున్నారు, నెయ్యితోనే వేస్తున్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి చూడండి.